హాయ్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు 9వ వారిని సంపెంగ పార్ట్ 2తో కథ ముగించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేద్దాం. ఎదురుగా నిలబడ్డ చిన్ననాటి స్నేహితురాలు నవ్యను చూడగానే మొహం చిట్లించి, ప్రైవసీ కోసం గ్రానికి హెల్త్ బాగోలేదని అబద్ధం చెప్పి మా మమ్మీ డాడీల్ని ఇప్పుడే బయటికి పంపించా. ఇంతలోనే సరిగ్గా అనిరుద్ధ్ వచ్చే టైంకి పానకల్లో పుడకలా నువ్వు తగలడ్డావు. నా మాట మీద నమ్మకం లేదా, లేక మమ్మల్ని డిస్టర్బ్ చేయాలనా? విసుగ్గా అడిగింది. నవ్య మొహం అదోలా పెట్టి, నేను అందుకోసం రాలేదే తల్లి. మీ బోనర్ ఆంటీ మా మమ్మీ మళ్ళాగే ఎల్కేజీలో బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు. వారం క్రితం డీమార్ట్లో ఒకరినొకరు గుర్తుపట్టి ఆనందంతో ఉబ్బి తబ్బిపోయారనుకో. ఆ రోజు నుంచి ఇద్దరి మధ్య ఎడతెరిపి లేకుండా డే అండ్ నైటు మొబైల్ చాటింగ్స్. ఇవాళ ఆవిడ మార్నింగ్ కాల్ చేసి, సడన్గా మా అమ్మాయికి పెళ్లి చూపులు అరేంజ్ చేయాల్సి వచ్చింది. పెళ్లి కొడుకుతో పాటు అతని తల్లి, తండ్రి, అక్క, బావ ఈవినింగ్ 4 కల్లా వస్తామని చెప్పారు. మగదిక్కు లేని దాన్ని, పెళ్లివారిని ఎలా రిసీవ్ చేసుకోవాలో, ఏం మర్యాదలు చేయాలో అర్థం కాక నాకు కాలు చేయ అడ్డం లేదు. కొంచెం సాయం రావా ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది. మమ్మీ కూడా ఫ్రెండ్ కూతుర్ని చూడాలని ఉబలాట పడుతుంటే బండి మీద డ్రాప్ చేయడానికి వచ్చాను. రాగానే ఓ షాకింగ్ న్యూస్ వినడంతోనే బుర్ర బొంగరల్లా కింగిరాలు తిరిగింది. నాకే ఇలా ఉంటే అసలు విషయం తెలిస్తే నీ పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే జాలేసింది. అందుకే నా మాట విని ఇకనైనా ఈ వన్ వే ట్రాఫిక్లోకి బ్రేకప్ చెప్పేసి నాలాగే బుద్ధిగా పెద్దవాళ్ళు తెచ్చిన సంబంధం చేసుకోవాలని డిసైడ్ అయిపోవే అని సలహా ఇచ్చింది. దివ్య మాటలు విని మనోజ్ఞ తెల్లబోయి చూస్తూ, పిచ్చిగాని పట్టిందా నీకు? ఏదేదో బాగుతున్నావు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? అదేదో త్వరగా చెప్పాడు అంటూ చిరాకు పడింది. ఏంటోనే, నీ కథ అడ్డం తిరిగిందన్న బ్యాడ్ న్యూస్ చెప్పాలంటే చాలా బాధగా ఉంది, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. పాపం నువ్వు ఇక్కడ అనిరుద్ధ్ కోసం పిచ్చిదానిలో ఇంతలా ఎదురు చూస్తున్నావా? అతగాడేమో హ్యాపీగా పెళ్ళికొడుకు అయిపోయి అమ్మా నాన్నల్ని వెంట పెట్టుకుని మానస్తో మ్యారేజ్ సెట్ చేసుకోవడానికి వచ్చేశాడు. నిజానికి అనిరుద్ధ్లో వచ్చేసింది మానసనేనని, లెటర్ రాసింది కూడా తనకేనని నాకు ఇప్పుడే తెలిసింది. ఆ చింటూగాడు విసిరి పడేస్తే అది చేరాల్సిన చోటికి చేరకుండా కర్మ కొద్దీ నీ చేతుల్లో పడింది. నువ్వేమో మీ ఇద్దరి నేమ్స్ షార్ట్ కట్లో ఒకేలా ఉండటంతో అందులో ఉన్న మ్యాటర్ మొత్తం నీకు అన్వయించుకొని పిచ్చి భ్రమలో పడిపోయావు. పప్పులో కాలేయడం అంటే ఇదేనేమో. అసలు వాళ్ళ మ్యారేజ్ ఇంత సడన్గా ఎందుకు సెటిల్ అయిందో కూడా నాకు క్లియర్గా తెలిసిపోయింది. ఆ చిచ్చర పిడుగు లెటర్ ఇక్కడ పడేసి గమ్మునుండక ఆ సంగతి వాళ్ళమ్మ అంటే అనిరుద్ధ్ అక్క చెవిలో ఊదాడు. మరుక్షణమే పేరెంట్స్కి తెలిసిపోయింది. వాళ్ళు కొడుకు ఇష్టాన్ని కాదనకుండా వెంటనే ఆంటీకి కాల్ చేసి మాట్లాడి తెల్లవారేసరికి పెళ్లి ముహూర్తం పెట్టేందుకు రెడీ అయ్యారు. వాళ్ళక్క మానసను చూసి సంబరపడిపోతూ తన తమ్ముడి లవ్ స్టోరీతో పాటు లెటర్ రాసిన సంగతి కూడా పూసగుచ్చినట్లు చెప్తుంటే పెద్దవాళ్ళు సరదాగా నవ్వుకోవడం ఈ కళ్ళతో చూశాను, విన్నాను. అనిరుద్ధ్ మొహంలో, మానస కళ్ళలో మాత్రం లెటర్ మిస్సింగ్ తాలూకు కన్ఫ్యూజన్ కొట్టొచ్చినట్లు కనపడింది. అది నీకు చేరిందని నాకు తెలిసినా చెప్పడం బాగోదు కదా, అందుకే సైలెంట్ అయ్యాను. పోన్లే, అయిందేదో అయింది. అది మన క్లాస్మేటే కదా, ఓసారి కిందికొచ్చి కంగ్రాట్స్ ఆల్ ది బెస్ట్ చెప్పేసి ఈ విషయం ఇద్దరితో వదిలేయి. ఇక ముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకో ఆరిందాలా హెచ్చరించింది. నమ్మలేనట్లు చూసింది మనోజ్ఞ. ఏంటి, నన్ను ఆట పట్టిస్తున్నావా? అనిరుద్ధ్ నన్ను కాదని పోయి ఆ అప్పలమ్మకి ప్రపోజ్ చేయడం ఏంటి కామెడీ కాకపోతే? నా అంత బుద్ధిమంతురాలు లేదన్నట్లు ఎప్పుడు కాటన్ చుడీదార్ తప్ప కాలేజీలో ఏ రోజైనా మళ్ళా మోడ్రన్ లుక్తో కనిపించిందా? ఒట్టి పుస్తకాల పురుగు, చదువు చేస్త తప్ప దానికి వంచిన తల ఎత్తడమే తెలియదు. అలాంటి దాన్ని నాకంటే ఎందులో ఎక్కువని ఇష్టపడ్డాడంటావు? నువ్వు చెప్పేదంతా అబద్ధమేనని నాకెందుకో డౌట్ కొడుతోంది. పైకి ఫ్రెండ్లా నటిస్తావు కానీ నీకు నేను అందంగా ఉంటానని జలసీనే, అందుకే ఏదేదో మాట్లాడేస్తున్నావు. ఆ మాటల్లో తొంగి చూసిన ఉక్రోషం చూస్తుంటే నవ్యకు నవ్వాలో జాలిపడాలో అర్థం కాక, నీ మొహం, నిన్ను చూస్తే నాకెందుకే జలస్. సర్లే, నా సంగతి పక్కన పెట్టు. ఒకటి మాత్రం నిజం, రూపురేఖల్లో తప్ప ఇంకే విషయంలోనూ నువ్వు మానస కాలి పోటీ కూడా సరితూగవు. కాలేజీ బ్యూటీనన్న అహంకారం, అతిశయం తప్ప
నీ లైఫ్ గురించి నీకే క్లారిటీ లేదు. బీటెక్‌లో జాయిన్ అయిన నెలకే బెంజ్ కారులో కాలేజీకి వచ్చే వైభవ్ మీద క్రేజ్ పెంచుకున్నావు. ఆ సంగతి తెలిసి అతడి మరదలు నేను పుట్టగానే మా అత్త బావతో నా పెళ్లి ఫిక్స్ చేసింది. తనకేసి కన్నెత్తి చూసినా ఊరుకునేది లేదంటూ స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇచ్చేసరికి దాని నోటికి జడిసి మర్నాడే ఆరడుగుల అందగాడని మదన్ మీద మనసు పారేసుకున్నావు. విగ్రహ పుష్టి నైవేద్యం నష్టం అన్నట్లు వాడు క్లాస్‌లో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అని తెలియగానే చీకొట్టి యూటర్న్ తీసుకున్నావు. ముచ్చటగా మూడోసారి నీ చూపు క్యాంపస్ ఇంటర్వ్యూలో అందరికన్నా టాప్ రేంజ్‌లో సెలెక్ట్ అయిన అనిరుద్ మీద పడింది. కానీ అతనికి ఎలాంటి భార్య కావాలో ఫుల్ క్లారిటీ ఉంది. అందుకే మానసను అంతలా ఇష్టపడ్డాడు. తను నీ అంత అందగత్తె కాకపోవచ్చు. కానీ చదువుతో పాటు సభ్యత, సంస్కారం అన్నిటికన్నా ముఖ్యంగా తన కట్టు, బొట్టు, మాట తీరు చాలా పద్ధతిగా ఉంటాయి. అవన్నీ చూసే ఆమెతో తన లైఫ్ బావుంటుందని అనిరుద్ కాలేజీ డేస్‌లోనే ఫిక్స్ అయిపోయి ఉంటాడు. అదే మాట లెటర్‌లో రాశాడని నువ్వే చెప్పావు. అతనే కాదు, ఈ దేశంలో పుట్టి పెరిగిన ప్రతి మగాడు మానస లాంటి భార్యనే కోరుకుంటాడు. అందుకే ఓ ఫ్రెండ్‌గా నీ మంచి కోరి చెప్తున్నాను. ఇప్పుడైనా మించిపోయింది లేదు. నీ లైఫ్ బావుండాలంటే ప్రేమంటే అవసరం, ఆకర్షణ అన్న భ్రమలోంచి బయటపడి మనస్ఫూర్తిగా నీకు నచ్చినవాడు, నిన్ను మెచ్చేవాడు దొరకాలని ఆ దేవుడిని కోరుకో. ఫ్యూచర్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలో అది ఆలోచించు. లేదంటే అదిగో మీ బాల్కనీలో పూసిన సంపెంగను చూసావా? నువ్వు రోజు వాడే పెర్ఫ్యూమ్‌లా ఎలా గుబాళిస్తుందో. కానీ పాపం దాని మీద ఒక్క తుమ్మెద కూడా వాలదు. ఎందుకో తెలుసా? దానికి సుగంధాన్ని తప్ప మకరందాన్ని ఇవ్వలేదా భగవంతుడు. రేపు నీ పరిస్థితి అలాగే ఉంటుంది. మైండ్ ఇట్. మరి వస్తాను, మమ్మీ పిలుస్తుంది అనేసి వచ్చినంత స్పీడ్‌గా వెళ్ళిపోయింది. నవ్య మాటల్లో అంతరార్థం ఆకళింపు చేసుకునే ప్రయత్నంలో పచ్చగా విచ్చుకున్న సంపంగి పువ్వులకేసి దిగాలుగా చూస్తూ ఉండిపోయింది మనోజ్ఞ. కథ విన్నారు కదా! ఈ కథ ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.